వెల్కమ్ టు ఖుషీ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, ముఖ్యంగా సాంబార్కి కానీ రసంలో కానీ ఈ బెండకాయ ఫ్రై పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ ఫంక్షన్ స్టైల్ ఆఫ్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందామా ఈరోజు. చాలామంది పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో ఈ టైప్ ఆఫ్ బెండకాయ ఫ్రై చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నాకైతే చాలా ఇష్టం అండి. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా నేను ఫస్ట్ వెతికేది ఈ బెండకాయ ఫ్రై కోసమే. మనం ఇది ఈరోజు ఎలా చేయాలో తెలుసుకుందామా. ఓకే, ముందుగా ఈ బెండకాయ ఫ్రై చేయడం కోసం మనం ఒక 1/2 kg బెండకాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని కట్ చేసిన బెండకాయ పీసెస్ని కొన్ని కొన్నిగా ఆయిల్లో వేస్తూ వేగనివ్వాలి. మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలకి జనరల్గా ఉండే స్టిక్కీనెస్ ఉంటుంది కదా, ఆ స్టిక్కీనెస్ పోయేదాకా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన బెండకాయల్ని కూడా వేస్తూ ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే దీనికి సరిపడా పల్లీలు తీసుకోవాలి. మధ్య మధ్యలో పల్లీలు క్రంచిగా నములుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఆ పల్లీని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో. అవి మంచి కలర్ చేంజ్ అనేది రావాలి. ఆ పల్లీలు కూడా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ పల్లీలు మనం వేయించుకున్న తర్వాత ఆ పల్లీలని ముందుగానే వేయించి పెట్టుకున్న బెండకాయలో వేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం కరివేపాకు తీసుకోవాలి. ఆ కరివేపాకు కూడా మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ఫ్రై, ఆ బెండకాయలో ఈ కరివేపాకు కూడా మనం యాడ్ చేసేయాలి. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనం ఒక 1/2 వెల్లిగడ్డ తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని కచ్చాపచ్చా దంచేసి మనం తయారు చేసి పెట్టుకున్న బెండకాయలో వేసేయాలి. నెక్స్ట్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి మంచిగా నీట్గా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. మనం వేసిన కారం ఉప్పు ఇదంతా ఆ బెండకాయకి పట్టేంత వరకు జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. అంతే, సింపుల్. మనకెంతో ఇష్టమైన క్రంచీ బెండకాయ ఫ్రై రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.